వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళనిది నీవే. చివరి వచ్చిన పాడేటప్పుడు బైబిల్ పైకెత్తి చివరి వచ్చిన పాడదాం. నా షీట్లో లేదు, దీంట్లో ఫోన్ ఉంటే ఫోన్లో ఉంటుంది, చూడండి ఒకసారి. పట్టుకునేదా? పట్టుకోవచ్చు. మనం లేపితే ఆళ్ళ లేపుతారు. అభ్యంతరం లేకపోతే మొత్తం పై పడదాం. 4 వచనాలు. తమ్ముడా, కెమెరా బైబిల్ కవర్ చదువుతాను. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే. పాపం చూపే దీపమే మాది మంతలు మెచ్చడిదేయని. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. నేనెవరో తెలిపి నాదు జీవితమే మార్చి, నేనెవరో తెలిపి నాదు జీవితమే మార్చి, స్వర్గధామానికి నీవు సరైన మార్గం చూపగలవు. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా, కడగండ్లలో శాంతి కలిగించేది నీవేగా. నిన్ను నమ్మిన వారికి అంతం కూడా ఆనందమయము. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. అన్ని వేళలందును అందించేవు జ్ఞానము, అన్ని వేళలందును అందించేవు జ్ఞానము. నిన్ను ధ్యానించే వారికి ఉన్నతి కలుగును నికముగానే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే.
132 కీర్తన. Check Psalm 132, reading all together verse 13. 132 కీర్తన 13వ వచనం మనం కలిసి చదువుదాం. నూట 32వ కీర్తన 13వ వచనాన్ని మనం కలిసి చదువుదాం. యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. మళ్ళా చదువుదాం. యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసునాథుని నామమున మీ పాదపీఠమని భూమి మీద జీవప్రాప్తులుగా చేసిన జీవాధిపతి అయినందుకు తల వంచి నమస్కరిస్తున్నాం. సజీవుల దేశంలో సజీవుడైన దేవుణ్ణి సజీవులమై ఆరాధించున్నట్లు మాకు అనుగ్రహించిన ఈ సజీవత కొరకై మీకు స్తోత్రాలు. మమ్మను ప్రేమించి కాలము సంపూర్ణమైనప్పుడు దేవమానవుడుగా ఈ భూమి మీద పాపరహితుడిగా ఉద్భవించి జన్మించి జీవించి పాపమంతటిని సిలువలో మోసుకొని పాపముగా చేయబడి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి మహామహుని కుడి పార్శ్వమున ఆశ్రయుడైనందుకు తల వంచి నమస్కరిస్తున్నా. మీరు చేసిన పుణ్య కార్యము కొరకై, యాగము కొరకై, త్యాగము కొరకై, దహన బలి కొరకై మీకు స్తోత్రాలు. ఆ కార్యమును బట్టి పాపలము దోషులము చెడిపోయి పతనమైపోతున్న మమ్మల్ని మీరు కరుణించి ఆకర్షించి అంగీకరించి నీ జనముగా, నీ స్వాస్థ్యముగా, నీ సొత్తుగా, నీ ప్రజలుగా చేసిన నీ మహాకనికరము కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మేము నీ సారూప్యంలోనికి మార్చబడినట్లు మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుని బట్టి, వాక్యమును బట్టి, మీ ప్రజల సహవాసమును బట్టి, ఆత్మ సంబంధమైన ప్రతి సదుపాయమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మేము ఆత్మలో ఎదుగుతూ మీరు ఆకుడు కొరకు సిద్ధపరచబడాలని మాకు అనుగ్రహించిన ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. గురువారం సాయంకాలం నుండి మానవ హద్దుబాట్లలో ఈ కూడికల్లో పరిచయం చేయడానికి మీ దాసులను నిలువబెట్టి వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. ప్రతికూలమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా మీరు సహాయం చేసి నడిపిస్తున్నందుకు వందనములు చెల్లిస్తున్నా. దాదాపు 19 ఏళ్ల క్రితం ఈ పరిచయం ఆరంభించడానికి దేవా మీరు వాడుకున్న పనివారిని బట్టి, భక్తులను బట్టి స్తోత్రాలు. అప్పుడు సియోన్లో మీ దాసుడు పూర్ణచంద్రరావు గారు ఇతరులు కలిసి సామాన్యంగా ఈ విద్యానగర్లో పరిచయం ఆరంభించడానికి మీరు సమ్మతించినారు, కృప చూపించినారు, ద్వారం తెచ్చినారు. మీకు స్తోత్రాలు. అదంతా ఇంచే దావానంలో వ్యాపించడానికి, విస్తరించడానికి మీరు వాడుకున్న మీ సాధనములన్నిటి కొరకై, ఘనత నిమిత్తమైన పాత్రలన్నిటి కొరకై మీకు స్తోత్రాలు. ఇది నాన్న నీవు చేసిన మేలులు ఉపకారములన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ఇలాగూ నీ బల చుట్టూ చేరి మీ బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తిని తృప్తి పొంది నీ కొరకు సిద్ధపడాలని మాకు ఇచ్చిన ఏర్పాటు కొరకే మీకు స్తోత్రాలు. బేతేలు విద్యానగర్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నా. సౌజన్యంలో మీరు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కూడికలను బట్టి మీకు స్తోత్రాలు. సియోన్లో నుండి మీ దాసు నెహమ్యా గారి ఇతరులు మీరు బలపరిచి వాడుకుంటూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు. ప్రజల పరిశుద్ధులు ఆయా స్థలాల నుండి చేరి రావడానికి అనుగ్రహించిన కృపంతటి కొరకై మీకు వందనములు చెల్లిస్తున్నా. ఈ స్థలాన్ని మీటింగ్లు ఏర్పాటు చేసుకోవటానికి స్పేర్ చేసిన వారిని బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. కొమ్మినేని పేరయ్య గారు ఆయన కుటుంబము, కొమ్మినేని శంకర్రావు గారు ఆయన కుటుంబము, కొమ్మినేని రమేష్ గారు లేట్ వారి కుటుంబము, శివశంకర్రావు గారు వారి కుటుంబము మరియు బంధువులు, శ్రీమతి మల్లేశ్వరరావు గారు వారి కుటుంబము, ఇలాగూ మేము నీ సన్నిధిలో కూడి ఎన్నో
చూచున్నట్లుగా, దర్శించినట్లుగా ఈ స్థలాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రాలు. వారిని మీరు దీవించి నిండారు